అయితే మీరిప్పుడు చెప్తున్నారు కదా! సైన్స్ గొప్పదా? లేకుంటే మీరు గొప్పనా అంటే ఏమని చెప్తారు? సైన్స్‌కు దీనికి జతెందుకు గడుతున్నారు నాకర్థం కాదు. నేను ఒక లాజిక్ ఉందక్కడ నేను. ఆధ్యాత్మికతకు సైన్స్‌కేం సంబంధం లేదు. ఓకే. నేనొక మాట చెప్పాల్సొస్తే తల్లి పాలుకి, గాడిద పాలుకి ఏం సంబంధం? హ్మ్. చెప్పండి. ఓకే. నీవు పుట్టినప్పుడు నీ జీవ రసాయన చర్యకు, నీ జీవనాడులకు అనుసంధానమయ్యేటటువంటి మూలకం తల్లిపాలే. హ్మ్. పరిపూర్ణమైనటువంటి జీవుడిగా నీవు పరిణమిల్లాలన్నా నీ సిబ్లింగ్స్‌కి అనుసంధానమైనటువంటి ధారనే నీ జీవనాడుల పొంటి వెళ్ళాలి కదా! హ్మ్. ఆధ్యాత్మికత అనేది విశ్వ విజ్ఞానం, ఓకే. సృష్టి విజ్ఞానం, ప్రకృతి విజ్ఞానం, ఖగోళ విజ్ఞానం. హ్మ్. ఆధ్యాత్మికత పుట్టి పురుడు పోసుకున్న కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత 200 సంవత్సరాలు అయింది సైన్స్ వచ్చి. ఓకే. సైన్స్ అంటే ఏంది మీ ఉద్దేశ ప్రకారంగా? ఓకే. చెప్పండి సైన్స్ అంటే ఏంది? మీరు చెప్పండి సైన్స్ అంటే ఏంటి? మీరు జత కట్టారు కదా. నేను జతకట్టా. నేను ఆధ్యాత్మికత ఏంటనేది ఇన్ని వర్గాలుగా చెప్పాను. ఓకే. మీరు సైన్స్ దీంతో జత కట్టారు సో కాబట్టి ఎందుకో నేను చెప్తా. నేను అసలు సైన్స్ అనే ఇది ఎందుకు ఎత్తానో నేను చెప్తా మీకు.